ఎప్పుడు చెప్పేదే అవే మాటలు. మాటలే కాదు, అవి మాటల మూటలు. మూటల లెక్కలన్నీ కాకి లెక్కలంటారు కొందరు. కాదు, కరెక్టే అంటారు నారావారు. తాజాగా లోకేష్ తన కుటుంబ ఆస్తుల వివరాలను మీడియా సాక్షిగా ప్రకటించారు. ప్రకటించడమే కాదు, ఇవే మా ఆస్తులంటూ ఏవో కొన్ని కాగితాలు మీడియా ముందు పెట్టారు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు సీఎం గారి కుమారుడు తన ఆస్తులు ఇవే అంటే ఎవరైనా ప్రశ్నిస్తారా ఏంటి? నారావారి ఆస్తులు వారి మాటల్లోనే చూడండి. ప్రతి ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ఆస్తుల వివరాలు ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు చంద్రబాబు ప్రకటించగా ఈసారి తన కుమారుడు లోకేష్ ప్రకటించారు. గుంటూరులో మీడియా సమావేశం నిర్వహించిన లోకేష్ తన కుటుంబ సభ్యుల ఆస్తులు వెల్లడించారు. చంద్రబాబు మొత్తం ఆస్తుల విలువ 3,73,00,000 లోకేష్ తెలిపారు. చంద్రబాబు నికర ఆస్తులు 6,07,00,000గా చూపించారు. ఇక బ్యాంకు రుణం 3,06,00,000గా, బ్యాంకు ఖాతాలో ఉన్న నగదు 3,59,000గా తెలిపారు. చంద్రబాబు పేరిట ఉన్న అంబాసిడర్ కారు విలువ 1,52,000గా వెల్లడించారు. మా నాన్నగారికి పెద్ద మార్పులు లేవు. అంటే హైదరాబాద్లో ఇప్పుడు ఏదైతే ఇల్లు ఉండేదో ఆ ఇల్లు తీసేసి కొంచెం పెద్ద ఇల్లు కడటం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఆయన బ్యాంక్ ఆఫ్ బరోడా దగ్గర లోన్ తీసుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు భార్య తన తల్లి నారా భువనేశ్వరి మొత్తం ఆస్తి 38,66,00,000 లోకేష్ తెలిపారు. ఆమె నికర ఆస్తుల విలువ 24,84,00,000గా చూపించారు. తన తల్లి పేరు మీద పంజాగుట్టలో ఉన్న స్థలం విలువ 73 లక్షలని, అలాగే మదీనాగూడలో ఉన్న స్థలం విలువ 73 లక్షలని, తమిళనాడులో ఉన్న స్థలం విలువ 1,86,00,000గా తెలిపారు. హెరిటేజ్లో భువనేశ్వరి వాటా విలువ 19,93,00,000గా చూపించారు. పలు కంపెనీల్లో తన తల్లికి 3,29,00,000 వాటా ఉందని చెప్పారు. భువనేశ్వరి పీఎఫ్ ఖాతాలో 1,73,00,000 ఉన్నట్టు, ఆమె పేరు మీద ఉన్న వాహనాల విలువ 91 లక్షలుగా చూపించారు. మొత్తం 13 కోట్ల అప్పులున్నట్టు వెల్లడించారు. అమ్మగారికి వచ్చేగల లాస్ట్ ఇయర్ నుంచి ఇయర్ ప్రావిడెంట్ ఫండ్ కొంచెం పెరిగింది. 30 లక్షలు ప్రావిడెంట్ ఫండ్ పెరుగుతాం జరిగింది. కొంచెం గోల్డ్ జ్యువెలరీ, ప్రెషియస్ స్టోన్స్లో 60 లక్షలు కొనటం జరిగింది ఇలా గత సంవత్సరంలో. అడ్వాన్స్ రిసీవబుల్స్ కొంచెం తగ్గినాయి. బ్యాంకులో కూడా దాదాపు 2 కోట్లు అప్పులు తగ్గటం జరిగింది. నెట్ అసెట్స్ 24,84,00,000 మా అమ్మది. ఇక తన దగ్గరికి వచ్చేసరికి 14,50,00,000 నారా లోకేష్ తెలిపారు. వీటిలో నికరాస్తులు 8,15,00,000, 6,35,00,000 రూపాయల అప్పులున్నాయని వెల్లడించారు. తాను వాడుతున్న కారు విలువ 92 లక్షలుగా ప్రకటించారు. ఇక తన సతీమణి నారా బ్రాహ్మణి మొత్తం ఆస్తులు 12,75,00,000 లోకేష్ ప్రకటించారు. వీటిలో నికర ఆస్తులు 12,33,00,000, దాదాపు 42 లక్షల అప్పు ఉందని చెప్పారు. బ్రాహ్మణి పేరిట జూబ్లీహిల్స్లో ఉన్న ఇంటి విలువ 3,50,00,000, హెరిటేజ్లో బ్రాహ్మణి వాటా 78 లక్షలుగా చూపించారు. మాదాపూర్లో ఉన్న స్థలం విలువ 17 లక్షలుగా, బ్రాహ్మణికున్న ఆభరణాల విలువ 15 లక్షలని తెలిపారు. ఆమె పీఎఫ్ ఖాతాలో 19 లక్షలున్నాయని, బ్యాంక్ బ్యాలెన్స్ 25 లక్షలని తెలిపారు. ఇక 2 ఏళ్ల నారా దేవాంశు ఆస్తుల విలువ బాగానే చూపెట్టింది నారా ఫ్యామిలీ. తన కొడుకు దేవాంశు మొత్తం ఆస్తి 11,32,00,000 నారా లోకేష్ ప్రకటించారు. దేవాంశ్ పేరిట ఓ ఇల్లు ఉందని, దాని విలువ 9,17,00,000 చూపెట్టారు. దేవాంశ్ పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో 2,04,00,000, నగదు నిల్వ రూపంలో 2,31,000 ఉన్నాయని లోకేష్ తెలిపారు. దేశం మొత్తంలో కుటుంబ సభ్యులందరి ఆస్తులు ప్రకటిస్తున్న ఏకైక రాజకీయ పార్టీ తమదేనని చెప్పారు లోకేష్. దేశంలోని ఏ రాజకీయ కుటుంబం స్వచ్ఛందంగా ఆస్తులు ప్రకటించట్ల. ఒక అసెంబ్లీకో లేదా ఎలక్షన్ కమిషన్కో ప్రకటిస్తాం ఒక ఎత్తు, కానీ అందరు కుటుంబ సభ్యులు అంటే ఎలక్షన్ కమిషన్ నియమాల ప్రకారం మేజరు మైనర్ ఇవన్నీ ఉంటాయి. అట్లా కాకుండా ఉన్న కుటుంబ సభ్యులు అందరు ఆస్తులు ప్రకటించిన ఏకైక కుటుంబం మా కుటుంబం. లోకేష్ ప్రకటించిన ఆస్తులపై పెద్ద ఎత్తున విమర్శలు వెలువెత్తుతున్నాయి. లోకేష్ ప్రకటించిన ఆస్తులు సత్యదూరమని, లెక్కకు మించిన ఆస్తులు ఎన్నో ఉన్నాయని ఆరోపిస్తున్నారు. చంద్రబాబు బినామీలు, స్విస్ బ్యాంక్ రూపంలో లక్షల కోట్ల నల్లధనం మూలుగుతోందని విమర్శకులు అంటున్నారు. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.